ఆలోచించినంతగా హ్మ్. ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు అర్థమవుతుంది. ఓకే. బట్ ప్రజలంతా ఇదంతా ఆలోచిస్తారా? నేననేది ఏమంటే ప్రతి నెల హ్మ్. ఏదో ఒక అమ్మఒడో, యెస్. లేకపోతే పెన్షనో, లేకపోతే ఇంకో రైతు భరోసానో ఏదో ఒక కారణంతో ప్రతి నెల ఒక్కొక్కళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి గదా! యెస్. అంటే పబ్లిక్ వాటిని మాత్రమే చూస్తారేమో గదా! అని నేనంటున్నది. అంటే కరెక్ట్. మీరంత యెస్. యెస్. ఆలోచించినట్టుగా యెస్. ఇదంతా అనాలిసిస్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుందా ఓటర్లకి? లేదు, మీరు చెప్పింది 100% మంచి క్వెషనే. ఆహ్, ఎందుకంటే ఇప్పుడు నష్టపోయినటువంటి ఎవరైతే ఆ 10, 15 మంది వాళ్ళ కుటుంబాలే కదా! మిగిలిన య ఒక 30 మందికో, 40 మందికో వచ్చే కుటుంబాలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? నాకు వర్కౌట్ అవుతుంది కదా! దానికి కూడా అందుకే మనం వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. ఏదైతే గతంలో సంక్షేమం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే సంక్షేమం. అందుకే మేము కూడా చాలా క్లియర్‌గా మొన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో పెట్టాం. తల్లికి వందనం. అంటే ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా ఒక్కొక్క బిడ్డకి 15,000. అంటే ముగ్గురు బిడ్డలుంటే 45,000 వస్తది. ఇద్దరు బిడ్డలుంటే 30,000 వస్తది. అంటే అప్పుడు వాడు కూడా కంపేర్ చేసుకుంటాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు 13,000 వస్తుంది నా బిడ్డకి. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వస్తే నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి 30,000 వస్తది. ఆ కంపారిజన్. అదేవిధంగా చేయూత ఉంది. 45 సంవత్సరాలకి ఈయన 18,000 ఇస్తూ ఉన్నాడు. మేము 18 ఇయర్స్ దాటిన మహిళలకే మేము రూ. 18,000 పెట్టాం. 45 సంవత్సరాల వాళ్ళంటే నాకు తెలిసుండి 4 ఇళ్ళకెళ్తే ఒకళ్ళు దొరుకుతారు మీకు. కానీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఇద్దరుంటారు. అంటే ఆ ఇంట్లో 40 సంవత్సరాలు రాకపోవడం వల్ల 0 జగన్మోహన్ రెడ్డిది. కానీ మేమొస్తే ఆ ఇంట్లో 18 36,000 వస్తుంది. ముగ్గురుంటే 54,000 వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఉంది. అంచేత ఏంటంటే గతంలోనూ సంక్షేమాన్ని అందించాం తెలుగుదేశం పార్టీ పరంగా. రేపు అధికారంలోకి వచ్చేకి కూడా ఇంతకంటే కూడా మెరుగైనటువంటి సంక్షేమం. ఇప్పుడు గ్యాస్ ఉంది. నేను వెళ్తూ ఉంటే చాలామంది మళ్ళీ బయట కట్టెల పొయ్యిలు కనపడుతున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించి, ఏంటి మామగారు మళ్ళీ ఏంటి కట్టెల పొయ్యి ఏంటి అని అడిగితే, గ్యాస్ లేదంటే ఉందమ్మా, కానీ గ్యాస్ సిలిండర్ రూ. 1,200 అయిపోయింది. అందుకే అన్నం పొయ్యి మీద వండుకుంటూ ఉన్నాను, కూరేమో లోపల వండుకుంటూ ఉన్నాను. అంటే ఆ రకంగా కనీసం 2 నెలలైనా వస్తుంది బండ, లేకపోతే ఒక నెలకి కొనలేనని. మీరు చెప్తున్నట్టుగా మీరు గాదు, మీ పార్టీ గాని చెప్తున్నది ఏంటంటే జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం డెవలప్‌మెంట్ మొత్తం ఆగిపోయింది అని. ఎస్. రోడ్లు సరిగా లేవు, లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, పెట్టుబడులు రావట్లేదు అనేది మీరు చేస్తున్న ఎస్. ప్రధానమైన విమర్శ. కానీ ఓటర్లు అంత అంత ఆలోచించే కెపాసిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. కాకపోతే బయటపడరు. లౌక్యంగా ఉంటారు. ఎందుకంటే బయటపడి వాళ్ళతో ఇష్యూ పెట్టుకోవడం ఎందుకు? లేకపోతే మన టైమును చేయడం ఎందుకు అని. కానీ అది ఓటు రూపంలో మాత్రం చూపించడం అంటే అనేది నేను జరుగుతుంది. అదే ప్రశ్న అండి. అదే ప్రశ్న మీకే క్లారిటీ. 2014, 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గాని, మీ ప్రభుత్వం పని చేయలేదు అని ఎవరు అనరు. యెస్. అద్భుతంగానే పనిచేశారు. కానీ ఓటర్లు ఓటేయలేదు కదా అల్టిమేట్‌గా యెస్. యెస్. వచ్చేటప్పటికి. యెస్. కరెక్టే. అంటే అప్పుడేంటంటే 2019 ఎన్నికలు వచ్చే సమయానికి ఏమైందంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత ప్రజల్లో స్థానం సంపాదించాడు. అందులోనూ ప్రత్యేకించి ఆయన చనిపోయిన విధానాన్ని బట్టమని ఇంకా ఆయన ఎక్కువ గుండెల్లో హత్తుకుపోయాడు. అంచేత కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనేది ఆ రోజు ప్రజల్లో ఉంది. ఆ రోజు కూడా ఉప ఎన్నికలు జరిగితే మీకు 18కి 16 కూడా గెలుచుకున్నారు. కానీ 2014 రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కావాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. కానీ మనసులో ఉండిపోయింది. పోన్లే చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఒకసారి జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు. అంతకంటే ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడేమో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందంతా తీసుకున్నాం. ఈయన ఇంకా ఏమైనా ఇస్తాడేమో అనేటువంటి భ్రమలో పడి, మాయలో పడి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈవేళ ఆ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడో ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంక ఆయనకి. ఆయనే కోరాడు. ఒక్క ఛాన్స్ అడిగాడు. అంచేత ఆ ఒక్క ఛాన్స్ క్లోజ్ అయిపోయింది. అంచేత నాకు తెలుసుంటే ఇంక రాష్ట్రంలో ఛాన్సే ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. అటువంటి పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి